టాలీవుడ్ యంగ్ హీరోస్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం. కా మూవీతో 50 కోట్ల క్లబ్ లోకి చేరిన కిరణ్ ఇప్పుడు దిల్ రూబాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. హోలీ కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న దిల్ రూబాకి ముందుగానే ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ అంచనాలను అందుకుందా వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం. సిద్ధార్థ రెడ్డి ప్రేమలో తీవ్రంగా గాయపడిన యువకుడు. తన ప్రేయసి మ్యాగీ బ్రేకప్ చెప్పి అమెరికా వెళ్లిపోవడంతో ప్రేమపైనే కాకుండా సంబంధాల మీదే విరక్తి పెంచుకుంటాడు. తండ్రి మరణం అనంతరం థ్యాంక్స్, సారీ అనే మాటలను పూర్తిగా విస్మరించాలని నిర్ణయించుకుంటాడు. అయితే అతని జీవితంలోకి అంజలి ప్రవేశించడం కొత్త మలుపు తిప్పుతుంది. తొలుత ఎలాంటి ఆసక్తి లేకపోయినా ఆమె ప్రేమలో పడతాడు. అయితే కాలేజీలో విక్కీ కారణంగా వారి అనుబంధం దూరం అవుతుంది. ఈ సమయంలో మ్యాగీ తిరిగొచ్చి సిద్ధార్థ్, అంజలి మధ్య జరిగిన విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వారి జీవితాల్లోకి లోకల్ డాన్ జోకర్ ప్రవేశించడం మరింత సమస్యలను తెస్తుంది. జోకర్ ఎందుకు సిద్ధార్థ్ బృందాన్ని టార్గెట్ చేశాడు? మ్యాగీ ప్రయత్నం ఫలించిందా? చివరికి సిద్ధార్థ్ తన ప్రేమను స్వీకరించాడా? వీటికి సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు. ప్రియురాలి విడిపోవడం, తండ్రి మరణం వంటి సంఘటనల వల్ల మూర్ఖంగా మారిన ఒక యువకుడు మరో యువతి జీవితంలోకి వచ్చినప్పటికీ తన గత అనుభవాల ప్రభావంతో మారడానికి నిరాకరించడం ప్రధాన ఇతివృత్తం. హీరో క్యారెక్టర్ డిజైన్ బాగా చేయబడింది. అయితే తెరపై ఆ పాత్రను సమర్థంగా ప్రదర్శించడంలో మాత్రం కొంత తడబాటు కనిపిస్తుంది. ప్రేమ కథతో పాటు కొన్ని ఇతర అంశాలు గత సినిమాలను గుర్తు తెస్తాయి. అయినప్పటికీ దర్శకుడు వాటిని భిన్నంగా మలచడానికి ప్రయత్నించాడు. రుక్సర్ తిల్లాన్ పాత్ర కొంతవరకు బాగుంది. తండ్రి కూతుళ్ల మధ్య సెంటిమెంట్ ఒక మోతాదులో ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని ఆసక్తికరమైన మూమెంట్స్ ఉన్నా సెకండ్ హాఫ్ పూర్తిగా గాడి తప్పినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా భావోద్వేగాలను కలిగించలేకపోయింది. యాక్షన్ సీక్వెన్స్లు, భారీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేకుండా చేరినట్లు అనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం తన మాస్ ఇమేజ్ ను ఫోకస్ చేయడం కంటే కంటెంట్ బేస్డ్ కథలను ఎంచుకుంటే బెటర్. కిరణ్ అబ్బవరం తన నటనలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. ఆయన లుక్స్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాల్లో నటన కొద్దిగా అతిశయోక్తిగా అనిపిస్తుంది. రుక్సర్ మాత్రం తన నటనతో సహజత్వాన్ని మేళవించి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నజియా మ్యాగీ పాత్రలో ఓకే అనిపించిన ప్రేక్షకులపై గట్టి ప్రభావాన్ని చూపలేకపోయింది. కమీడియన్ సత్య కొన్ని సన్నివేశాల్లో నవ్వించేందుకు ప్రయత్నించినా పూర్తిగా తన కిక్ ను అందించలేకపోయాడు. నరేన్, క్రాంతి, జాన్ విజయ్, తులసి, విజయ్ రంగరాజు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ గా చూస్తే సంగీత దర్శకుడు శామ్ సిఎస్ ఈ క్రాఫ్ట్ కు న్యాయం చేశాడు. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కెమెరా పనితనం రిచ్ గా ఉండటంతో పాటుగా ఫైట్స్ కూడా స్టైలిష్ గా డిజైన్ చేశారు. చిత్రీకరణలో ఖర్చు గట్టిగానే పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చివరిగా దిల్ రూబా కాంప్లెక్స్ లవ్, సింపుల్ ఎమోషన్స్.